ఇది చూసారా, చూడండి ఇదైతే చాలా పాతకాలం నాటిది అనమాట. ఇది బాబా ఇది నాకు ఇక్కడ బాగా నచ్చింది అయితే ఇది. ఎక్కడ చూసినా మీకు ఇవే కనిపిస్తాయి ఫ్రెండ్స్. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే మా హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. ఈరోజు కుదిరింది. నేను ఈ హోమ్ టూర్ చేస్తున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి ఏంటంటే మోడర్న్ హౌస్లో పాతకాలపు పద్ధతులు అనమాట. మనం ఎంత రిచ్ అయినా మనం ఎంత ఇదిగున్నా మనం పాతవన్నీ మర్చిపోకుండా ఎలా ఉంటుంది ఎలా అని చెప్పి నేను ఈ వీడియో మీకు చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఫస్ట్ చూపిస్తాను మా హోమ్ ఎలాగుందని. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన బిగ్ హోమ్. ఫ్రెండ్స్ చూడండి, బయట అయితే మా ఇల్లు ఇలా ఉంది. లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో, బయట అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, లోపల ఎలాగుందో కూడా నేను మీకు చూపిస్తాను. బయట అయితే ఈ మొక్కలన్నీ ఇలాగా పెట్టుకున్నాను చూడండి. ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇది మా హోమ్ అన్నాను కదా, మాది కాదు, మా చెల్లెలు అనమాట. మా చెల్లెలు హోమ్ టూర్ వాళ్ళ హౌస్ ఓపెన్ అయినప్పుడే నేను చేద్దాం అనుకున్నాను, నాకు అవ్వలేదు. ఇంకో మా చెల్లెలుగా పెళ్లి చేసుకొని వాళ్ళ అత్తాల ఇంటికి వచ్చింది కదా, అంతా నేను మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇదైతే గెస్ట్ రూమ్స్ అనమాట. ఇంకొక గెస్ట్ రూమ్ ఉంది. ఇవైతే చూడండి తాళాలు వేస్తారు, తాళాలు అయితే నా దగ్గర లేవు, సో అందుకే నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇదొక గెస్ట్ రూమ్, నెక్స్ట్ ఇదొక గెస్ట్ రూమ్ అనమాట. ఇదొక గెస్ట్ రూమ్, కీస్ లేవు. ఇంకా ఇందులోనేమో వీళ్ళు వాళ్ళ సామాన్లన్నీ ఇందులో పెట్టుకున్నారు. రైస్, ఇంకా ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టుకున్నారు. కీస్ ఉంటే నేను మీకు చూపించేదాన్ని. మా అయితే తాళాలు సాధించి తీసుకొచ్చాడనమాట. నేను మీకు ఈ రూమ్ చూపిస్తాను అండి. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, మీ హోమ్ టూర్ మాకెందుకు, మేమే చేసుకుంటాము అని అనుకోవచ్చు. అంటే ఈ ఇల్లు ఎలా ఉంది అంటే ఇంకా పాతకాలపు ఇంకా వీళ్ళు గుర్తుపెట్టుకొని ఇలా ఉంచుకున్నారా అని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. లోపలికి వచ్చేయండి, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇదేం మంచం, ఇనుపు మంచం. ఇదేమో ఈ పెట్టెలు నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మాకు ఇవే పెట్టెలో బట్టలు పెట్టి పంపించారు. సో ఇదిగో ఇవి పెట్టెలు. ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి, కంకు పెట్టెలు అంటారు కదా అలాగా. ఇదిగోండి ఇవి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, చూద్దాం ఉండండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పట్లో ఇలాంటి బీరువాని మీరు ఎక్కడైనా చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి బీరువా. ఓ మా అత్తయ్య గారు ఎంత బాగా సర్దుకున్నారు చూడండి, నీట్గా, చాలా బాగుంది. చాలా నీట్గా అయితే సర్దుకున్నారు ఫ్రెండ్స్. వేసేద్దాం, పర్మిషన్ లేకుండా తీస్తున్నాం ఇవన్నీ. మా అత్తగారికి అయితే క్లీనింగ్ లేకపోతే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ పెట్టింది అక్కడ తీసింది అది అక్కడే ఉండాలి. మళ్ళీ అది ప్లేస్ మారిందో అవతల పని అయిపోయినట్టే. సో చాలా క్లీనింగ్గా ఉంటారు అన్నమాట ఆవిడ. ఇదిగోండి ఇవి సామాన్లు. ఇంకా ఒక్కసారి అలా పైకి లుక్ వేసుకోండి, అది ఆ సామాన్లు అన్నీ చూడండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం జరుపుదాం. నేను ఇప్పుడు ఇవన్నీ వీడియో చూసారంటే ఎక్కడొక్కడ నేను పెట్టాలి, లేకపోతే నాకు తర్వాత వచ్చిన తర్వాత భాగ్య నువ్వేం చేసావు అంటారు.
ఇది చూడండి, ఇవి ఇంకా తక్కువే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇవైతే సామాన్లు, ఇవి చూడండి స్టీల్ సామాన్ షాప్ అంతా వీళ్ళింట్లోనే ఉంటుంది. ఇంకా ముందు ముందు తెలుస్తుంది మీకు. ఇవి ఇవి మాత్రం ఇలా సర్దుకున్నారు. నెక్స్ట్ మనం వేరే రూమ్లోకి వెళ్తాం. గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి రండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఎంట్రన్స్లో మనకి మొక్కలు అయితే చాలా బాగా పెట్టుకున్నారు. ఇది స్నేక్ ప్లాంట్ ఫ్రెండ్స్. కమాన్ పైకి వచ్చేయండి. ఎంట్రన్స్ అయితే ఇది. వీళ్ళు కూడా లేరు, అందరూ జాబ్స్ కదా, ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్తారు. బట్ వాళ్ళు లేకపోయినా నేనైతే ఈ హోమ్ టూర్ చేస్తున్నా. వాళ్ళు లేకపోయినా నేను చూపించేస్తున్నాను రండి. ఇది చూసారా, ఇదేంటంటే మన జంగిల్ విల్లా అనమాట, మినీ జంగిల్. ఇది చాలా క్రియేటివిటీగా మా మాయ అయితే ఇదంతా తయారు చేస్తున్నారు. సాంగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాడు ఈ బాల్కనీని. ఉన్నవాడితో ఎలా క్రియేటివిటీగా చేశాడో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ, ఇది వచ్చేసి మనకి రుబ్రోలు, ఇవన్నీ బాటిల్స్, తర్వాత ఈ రాయలన్నీ గడ్డలో దొరికిన రాయలు ఇవన్నీ ఏరుకొని వచ్చాడనమాట. నెక్స్ట్ ఇవేమో సీసాలు, ఇవి పిల్లలవి బొమ్మలు అనమాట, ఇలా పెట్టుకున్నాడు ఇవి రెండు. సో నాకైతే ఇది ప్లెజెంట్గా అనిపిస్తుంది చూడడానికైతే, చాలా బాగుంది. కొంచెం పీస్ అంటే ఇలా ఇంట్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే ఈ వైబ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంట్లో ఎలాగుందో చూపిస్తాను. ఇల్లు వచ్చేసి ఇప్పుడు మా చెల్లి చేసుకుంది కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడిది. ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళు అయితే ఉంటారు. చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రన్స్, ఇటు ఒక డోర్ ఉంది. నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి వాళ్ళ గిఫ్ట్స్. మా మాయ ఫోటోగ్రాఫర్ కదా ఫ్రెండ్స్, చూడండి. సో ఫోటో ఫ్రేమ్స్ అన్నీ వీళ్ళింట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ బాగా నచ్చింది అయితే ఇది ఫ్రెండ్స్, ఇవి కప్స్. ఇవి చాలా బాగుంటాయి, ఇది నాకు ఇష్టం బాగా. నెక్స్ట్ అలా ఒకసారి అలా లుక్ వేసుకున్నాం. ఇది చూసాడా, ఇత్తడి బిందులు, స్టీల్ బిందులు, స్టీల్ తపేలాలు, ఇత్తడి తపేలాలు, సిల్వర్ తపేలాలు. చెప్పాను కదా, ఇవన్నీ స్టీల్ సామాన్లు షాప్ అంతా వీళ్ళింట్లోనే ఉంది. మీకు కానీ ఏమైనా ఇందులో సామాన్లు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము కొరియర్ చేస్తాం. ఈ మనీ ప్లాంట్ని చాలా అందంగా చేసుకున్నాడు మా మాయ అయితే, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఇదొక బెడ్రూమ్. వాళ్ళు లేరు కదా, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వెళ్ళకూడదు. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ అయితే నేను చూపిస్తాను. ఇది మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉండేది, ఇది వాళ్ళ రూము. ఎక్కడ చూసినా మీకు ఇవే కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇది మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ అనమాట. చాలా బాగుంది కదా, ప్లెజెంట్గా ఉంది. చాలా నీట్గా సర్దుకుంటారు ఫ్రెండ్స్. ఆవిడకైతే నిజంగా చాలా క్లీన్గా ఉండాలి. ఎక్కడ చెత్త ఉన్నా ఏమున్నా సరే ఆవిడకి అస్సలు నచ్చదు అనమాట. సో చాలా ఇంట్లోకి రాగానే అవి చూడండి తల మెరిసిపోతున్నాయి.
ఎంత నీటి తోముకుంటారు అంటే చాలా నీటి తోముకొని పెట్టుకుంటారు అన్నీ. ఇప్పుడైతే మనం ఇంకా ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ అది మా చెల్లెళ్ళ ఇల్లు అనమాట. రండి చూపిస్తాను. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేటప్పటికే మనం స్లిమ్గా అయిపోవచ్చు ఫ్రెండ్స్, రోజు ఎక్కి దిగుతుంటే. పక్కన ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సో వాళ్ళైతే తలుపు తీయట్లేదు. ప్లాంట్ చూడండి, నేను ఆల్రెడీ ఒక వీడియోలో నేను మీకు చూపించాను. ఈ ప్లాంట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదైతే బాల్కనీ అనమాట. ఇక్కడ వాళ్ళు కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నారు. దగ్గర మనీ ప్లాంట్ ఇదేమో మొన్న మా చెల్లి తారాపు వెళ్ళినప్పుడు తీసుకుంది, అది కొంచెం ఎండిపోయింది, మళ్ళీ ఇప్పుడు చిగురిస్తుంది అనమాట. ఇవైతే మనీ ప్లాంట్, తర్వాత అలోవెరా. సో ఇదైతే బాల్కనీ ఏరియా. తనే మా చెల్లి, తను అక్కలాగా ఉంది కదా ఫ్రెండ్స్, అందరూ అదే అంటారు. సో ఇదైతే వాళ్ళ ఇల్లు అనమాట. ఇది హాల్. మా ఇక్కడ ఏదో బిజీగా వర్క్ చేసేస్తున్నాడు. చూడండి, ఇది హాల్. ఇదొక బెడ్రూము. నెక్స్ట్ అదొక బెడ్రూమ్ అనమాట. మాయ గెలుచుకున్న సీల్స్ అనమాట. తన స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో మా మాయ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇది నేపాల్ వెళ్ళినప్పుడు విన్ అయింది, ఇంటర్నేషనల్ ప్లేయర్. కాకపోతే మొన్న మనకు ఆడదాం ఆంధ్ర పెట్టారు కదా, అందులో మా మాయ బ్యాడ్మింటన్ గేమ్ ఆడినప్పుడు పడిపోయాడు అనమాట. పడిపోయిన తర్వాత కాళ్ళకి కొంచెం ఇంజూరీ అయింది, లెగ్మెంటర్ అయింది అనమాట. సో దానివల్ల కొంచెం గేమ్కి ఫుల్ స్టాప్ కాదు, కామ పెట్టాడు. తర్వాత ఇంకా ఆడదామని అయితే అనుకుంటున్నాడు. అది కొంచెం బేగా క్యూర్ అయిపోవాలని మేమందరూ కోరుకుంటున్నాము. సో ఇవన్నీ మా మాయ గెలుచుకున్న షీట్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇవేమో మా చెల్లి పెళ్ళి అవ్వక ముందు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇంకా వీళ్ళకి పెళ్ళి 3 months అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ పెళ్ళి కాకముందు మా చెల్లి మా మాయకి ఇచ్చిన గిఫ్ట్స్. ఇది పెళ్ళి తర్వాత మా అన్నయ్య ఇచ్చాడు మా చెల్లెనికి. ఇది వచ్చేసి షెక్ వేరియం ఫ్రెండ్స్. చూడండి, చిన్ని చేప, 2 చేపలు ఉన్నాయి. ఈ ప్లాంట్ వచ్చేసి జీజీ ప్లాంట్. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆన్లైన్లో బుక్ చేసుకున్న కొన్ని బాగానే వస్తున్నాయి, కొన్ని అయితే రావట్లేదు, కానీ కొన్ని బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ రూమ్ ఎలా ఉందో కిందన చూపించాను కదా ఫ్రెండ్స్. కిందన కూడా సేమ్ థీమ్లోనే ఉంటుంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకేలా తీసుకున్నారు, ఒకేలా చేయించుకున్నారు. కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే వీళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కొన్ని అయితే మార్చుకున్నారు. మా అమ్మ వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తాను, కానీ మా అమ్మమ్మ అయితే ఇక్కడ ఉండట్లేదు. మొన్న నేను పైకి వచ్చేస్తాను, సామాన్లన్నీ పైన పెట్టానంటే అన్నీ సర్దేసి పైన పెట్టాము. ఆవిడ మాత్రం కిందనే ఉన్నారనమాట. వాళ్ళ ఆయన కట్టించిన ఇంట్లోనే ఆవిడ ఉంటారంటే, పైకి రారంట. సో ఆవిడైతే కిందన ఉన్నారు. ఇది మా అమ్మమ్మ గారి బెడ్రూమ్. ఇది మా మాయ గిటార్, అన్నీ నేర్చుకున్నాడు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదైతే చాలా పాతకాలం నాటిది అనమాట. క్యారేజ్ అనమాట. వాళ్ళ హస్బెండ్స్కి క్యారేజ్ పట్టుకెళ్తారు కదా, అలాగా. సో ఇదైతే కీ ఉంది, చూపిస్తాను రండి దగ్గరికి. ఇది దీనికి ఇలా కీ ఉంది కదా, దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒక్క నిమిషం, దీన్ని ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇవన్నీ పాతకాలం సామాన్లు అన్నమాట. ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడే కాదు, ఇంకా మా అమ్మమ్మ గారి రూమ్లో కూడా చాలా ఉన్నాయి. అవి ఇంకా తీసుకురాలేదు పైకి, కొన్ని మాత్రమే తీసుకొని వచ్చారు. ఇలాంటి యూనిక్ అన్నీ పాత వస్తువులన్నీ ఇంకా లోపల అన్ని బకెట్లలో గట్ట పెట్టేసాము, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. సో ఇవన్నీ లోపలికి ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూపించాక వీడియో తీయంటే నేను ఖచ్చితంగా ఆ వీడియోని అయితే తీస్తాను. వచ్చేసి మా మాయకు సంబంధించిన కెమెరా బ్యాగ్స్, బ్యాటరీస్ అవన్నీ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దాం.
లాస్ట్లో మా చెల్లెలు బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఫింగర్ ప్లేట్స్, గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంది. ఇంకా పైన చూడండి, అవన్నీ వాళ్ళ అమ్మమ్మ గారివే. ఇవన్నీ ఇత్తడి బిందెలు, గ్లాసులు, చెంబులు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ కొన్ని స్టీల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా ఫ్రెండ్స్, మోడర్న్ హౌస్లో పాతకాల పద్ధతులు అంటే ఇవే. మనకైతే ఇప్పుడు మన జనరేషన్లో అయితే ఇలా కనిపిస్తే మనకు అసలు నచ్చదు. అన్నీ కవర్ చేసేసి లోపల ఎలాగొన్నా మనకు అనవసరం, అన్నీ కవర్ చేసేసుకోవాలి. బట్ వాళ్ళకి అలా కాదు, అన్నీ బయటికి నీట్గా అందంగా కనిపించాలి. వాళ్ళు ఏమంటారంటే సంసారాన్ని కోడేసుకోవాలి అంటారు కదా, వాళ్ళు అవే మాటలు చెప్తారు. మేము చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు. సో మేము అయితే ఇలాగే ఉంచుకుంటాం. మావి ఇలా పెట్టండి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇలా సర్దుకున్నారు. చూడండి, మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము కూడా తెలుసుకుంటాం. అంటే మా లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనేసి. సో ఇదైతే కిచెన్ సామాన్లు, పోపులు, డబ్బాలు ఇవన్నీ ఇందులో పెట్టుకుంది. తర్వాత ఇది కొంచెం, ఇది వచ్చేసి సింక్. ఇది మా చెల్లి కొరియన్ ఫుడ్స్ ఒకటి చూస్తుంది అనమాట. నాకు అలా కావాలని చెప్పి ఇలా చేయించుకుంది. తర్వాత ఇది గిన్నె స్టాండ్, రాగి బింది. మా చెల్లెలు రాగి బిందులో నీళ్ళే తాగుతున్నారు ఫ్రెండ్స్. రాగి బిందులో నీళ్ళు తాగితే చాలా మంచిది, తాగండి. సమ్మర్ వస్తుంది కదా, వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి, హెల్దీగా ఉండండి. ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న ఇంత సామాన్ల నుంచి ఇంత సామాన్ల దాకా ప్రతిదీ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏం పెట్టిందో చూద్దాం ఫ్రెండ్స్. మా చెల్లి ఫ్రిడ్జ్లో ఏమీ లేదు, అంతా తుస్సు ఏదో పెట్టుకుంటుంది. ఇదేమో కరివేపాకు, ఇదేంటి అల్లం వెల్లుల్లి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇది రుబ్బు వచ్చేసి ఇంకా కూరగాయలు అయితే పెట్టుకుంది. కూరగాయలు కూడా ఏం లేవు, బీన్స్, టమాటా అంతే. ఒక 2-3 ఐటమ్స్ అయితే పెట్టుకుంది బాగానే. ఇవన్నీ ఎవరి ఫ్రిడ్జ్లోనే ఉండేవే ఫ్రెండ్స్, ఇవన్నీ కామనే. ఇప్పుడైతే మా చెల్లెల బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రావడానికి అయితే మనకు పర్మిషన్ ఉంది. ఇది ఎంట్రన్స్. ఈ పైన ఒక్కసారి చూసుకోండి, లుక్ వేసుకోండి. ఇది మా చెల్లి కోరికతో చేయించుకుంది ఇదంతా. పెళ్ళి కాకముందే మా చెల్లికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు మా మాయ. అన్ని నీ ఇష్టమే గీతు, ఎలాగ చేయించుకుంటే అలా చేయించుకొని. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది చూడడానికి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇదైతే టీవీ పెట్టుకుంటారు కదా, అదనమాట. దాన్ని ఈ విధంగా వీళ్ళు మార్చుకున్నారు. సో ఇక్కడ మిర్రర్ పెట్టుకున్నారు అంతే, ఇది ఒకటే మార్చారు. లోపల ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఒకసారి ఓపెన్ చేస్తాను. మా చెల్లి బ్యాంగిల్స్ అవన్నీ చాలా నీట్గా సర్దుకుంది. ఇంటికాడ ఉన్నప్పుడు మేమైతే అనుకున్నాం ఫ్రెండ్స్, అది అత్తారింటికి వెళ్తే ఎలా ఉంటుందని. కాకపోతే ఇల్లు అది చాలా నీట్గా ఉంచుకుంటుంది, చాలా నీట్గా సర్దుకుంది. ఇవన్నీ తన పెళ్ళికి పెట్టినవి అనమాట. ఇవన్నీ కావాలంటే నేను ఇంకో రోజు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఇలా సెట్ చేసుకోవడం, బ్యాంగిల్స్ అవన్నీ. నాకు బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ మా చెల్లి ఫుల్గా వేసుకుంటుంది అనమాట, నిండుగా ఉంటుంది. ఇదేమో పెళ్ళికి మా మాయలు పెట్టిన మేకప్ కిట్. ఇది మీషోలో తీసుకున్నాం ఫ్రెండ్స్. వర్కౌట్ అవ్వదనుకున్నాం కానీ ఇది చాలా బాగానే వర్కౌట్ అవుతుంది, పనిచేస్తుంది బాగానే. ఇటు కొన్ని ఇవే ఫ్రెండ్స్, ఎక్కువ రెడీ ఏం అవ్వదు. ప్యారలాలు కూడా అప్పుడప్పుడే రాస్తుంది మా చెల్లి. నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్ చూపించనా వద్దా గీతు? అయితే తను అవుతుంది, నేనైతే చూపిస్తాను. ఇదిగోండి,
ఇవన్నీ మా చెల్లి బట్టలే. ఇది వార్డ్రోబ్ అన్నమాట. ఇంకా బట్టలన్నీ కొన్ని అమ్మాయిల ఇంట్లో ఉండిపోయి తెచ్చుకోలేదు. ఉన్న మాత్రం కొన్ని అయితే తెచ్చుకుంది. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మా మాయ చూపిస్తాను, మీరేమీ అనుకోకండి ఫ్రెండ్స్. అంటే ఆడవాళ్ళది పై చేయి అనుకోకండి, ముందే చెప్పేస్తుంది. ఇది మా మాయది. అంటే మా మాయకి బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే ఏంటి ఐరన్కి ఇచ్చాడు, అందుకనే బట్టలు లేవంటే మళ్ళీ మాయ బట్టలు. ఇంకా బోల్డ్ బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా మాయకి. ఇది గీత మా మ్యారేజ్ సర్టిఫికెట్. ఇది మా చెల్లెల మ్యారేజ్ సర్టిఫికెట్, చాలా భద్రంగా ఉంచుకున్నారు. ఇది బుక్ అన్నమాట. ఇది ఏ బుక్ అంటే మా చెల్లి పెళ్ళికి చదివింపుల బుక్. ఇది ఈ రకంగా వాళ్ళ ఫోటో అది వేయించుకొని వాళ్ళే డిజైన్ చేయించుకున్నారు. యూనిక్ థాట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఎవరైనా ఇలా ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా మాయని చూపించేస్తుంది చూడండి, చిన్నప్పుడు ఫొటోస్ ఇవన్నీ. తర్వాత ఏడుస్తాడేమో, ఎందుకు బాగి అవన్నీ చూపించవు అంటాడు అనుకుంటా. చూడండి ఇవన్నీ మా మాయ చిన్నప్పుడు ఫొటోస్. మా మాయ బాగా ఏడిపిస్తాడు ఫ్రెండ్స్ నన్ను, మా చెల్లిని ఇంకా సతాయిస్తుంటాడు. సో ఈ ఫొటోస్ అందుకనే నేను చూపించేద్దాము. మా మాయ చిన్నప్పుడు వీడియోలో పెట్టేసాం అనుకో, తర్వాత మనం ఏడిపించడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓపెన్ చేయనా? ఓకే, ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్, కానీ ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. వద్దులే బాత్రూమ్ చూడొద్దులే, కానీ ఇది బాత్రూమ్. ఇది కూడా నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే, నేను కూడా ఇది ఒక వార్డ్రోబ్ అని అనుకున్నాను. బట్ కానీ చూస్తే ఇలా ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియలేదు లోపల బాత్రూమ్ ఉందని. ఇది కూడా ఒక యూనిక్ థాటే, ఎవరికైనా యూజ్ అవుతుంది. మేబీ ఇలా చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా చెల్లికి సంబంధించినవి ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ. మా చెల్లెలు హనీమూన్కి వెళ్ళారు ఫ్రెండ్స్ మనాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్స్ అయితే తీసుకుందంట. బాగున్నాయి కదా. నాకు పర్సనల్గా అయితే ఈ బ్యాగ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది నేను చూడలేదు, బట్ ఓకే ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. ఏది బాగుందో కామెంట్ చేయండి. బ్యాగ్లో అమ్మకదా. ఓకే, ఇవి మొన్న మనాలి వెళ్ళినప్పుడు అయితే ఇవి తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా చాలా తీసుకున్నారు, మా కోసం కూడా కొన్ని తీసుకొని వచ్చారు. మేము మా చెల్లి పెళ్లి వీడియోస్ పెట్టాలి అనుకున్నాను, కానీ నాకైతే వీడియోస్ తీయడానికి అట్లా అవ్వలేదు ఫ్రెండ్స్. కానీ మా చెల్లి పెళ్లి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, చూడండి. మా మాయ 2011లో విజయవాడ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అయితే ఇది తీసుకున్నాడంట, చాలా బాగుందని చెప్పి. చూడండి చాలా ఓల్డ్గా ఉంది కదా ఇది, చూడ్డానికైతే చాలా బాగుంది. టెలిస్కోపు, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, కనిపిస్తుందో లేదో వీడియోలో. 1915. ఎప్పుడు ఇచ్చావు ఇది? 2021లో ఇచ్చిందంట. వ్యాలంటైన్స్ డేకి ఇచ్చింది. ఇప్పుడు 2025. దీని స్పెషాలిటీ ఏంటి గీత చెప్పు. స్పెషాలిటీ అంటే ఏం లేదు, అంటే మామూలుగా అపరిచితుల సినిమాలో ఉంటుంది చూడు, ఎవరినైనా ఇష్టపడుతున్నావు అంటే ఇలా పట్టుకుంటే వాటర్ ఫుల్ అవుతుంది కదా, ఇది కూడా అలానే అవుతుంది అనమాట. అయితే నీకు మీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో మేము చూస్తాం ఇప్పుడు. ఓకే డన్. మీద మనకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా కొనేసి ఇచ్చేయండి మీ లవర్స్కైనా పిల్లలకైనా. ఇది పైకి రాలేదంటే ఇంకా యుద్ధాలే. మా చెల్లెలది ఎన్ని ఇయర్స్ లవ్? 9 years లవ్ ఫ్రెండ్స్. ఇంటి ఇల్లు కంప్లీట్ అవ్వగానే పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఫైనల్గా మా చెల్లిని అయితే మా మాయ పెళ్లి చేసుకున్నాడు.
వీళ్ళ లవ్ సక్సెస్ అయ్యింది. కానీ ఒకటి ఏంటంటే లవ్ చేసామంటే పెళ్లి చేసుకునేంతవరకు వెళ్ళాలి అంటేనే లవ్ చెయ్యండి, లేదంటే లవ్ చెయ్యొద్దు. చూస్తే దీపు అని కనిపిస్తుంది, జూమ్ చేసుకోండి. ఇలా చూస్తే గీతు అని కనిపిస్తుంది. అంటే ఇద్దరు పేర్లు ఒకే దాంట్లో కనిపించేలా. ఆయనకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు? తనే నాకు పెద్ద గిఫ్ట్. హోమ్ టూర్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్దాం రండి. ఇవన్నీ ఎంట్రన్స్ లో చూడండి, ఇవన్నీ మంచిగా మొక్కలు ఇవన్నీ పెట్టుకున్నారు బాగానే. అసలు ఇవన్నీ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. మేము మంచిగా రీల్స్ చేసుకోవాలి, ఇవన్నీ మంచిగా పడాలని మా మా ఇవన్నీ సెట్ చేసాడు. చూడండి ఇక్కడ నుంచి కాంప్లెక్స్ క్లియర్ కనిపిస్తుంది. అదిగోండి అదే కాంప్లెక్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి పెట్టడం కోసం మొన్న ఇవి చేయించాడు అనమాట మా మాయ. ఈ స్టాండ్ చేయించాడు రీసెంట్గా, 2 days అవుతుంది ఇది చేయించి. పక్కన ఏదో ఫంక్షన్ అవుతుంది ఫ్రెండ్స్, నా ఫేస్ అంత క్లారిటీ లేదనుకుంటా. అది ఈ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మన రైల్వే స్టేషన్ అంటే రిక్వెస్ట్ స్టాప్ అయితే ఇక్కడ ఉంది. కొంచెం ముందుకెళ్తే మా చెల్లెలకి అన్ని దగ్గరలోనే కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కనిపిస్తుంది. వింటర్లోనైనా సమ్మర్లోనైనా కొంచెం చూస్తే మొత్తం వ్యూ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. వింటర్లో అయితే మా చెల్లి వ్యూ చూడడానికి నాకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసింది, కానీ నేనే రాలే. మనకి ప్రపంచం ఏమైపోతే మనకి నిద్ర ముఖ్యం కదా. సో మనం మాడగడ వెళ్ళినప్పుడు వ్యూ ఉంటుంది కదా, ఫాగ్ అది పైకి వచ్చేసి మేఘాలు అవన్నీ ఇక్కడ నుంచి చూసినప్పుడు అలాగే కనిపించిందంట. మా చెల్లి నాకు చెప్పింది. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా అందరు పైన కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తూ కాఫీలు టీలు తాక్కుంటూ ముచ్చట్లు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మా మాయ వాళ్ళ హోమ్ టూర్. చూస్తే మనకి మ్యూజియం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అరకు ట్రైబల్ మ్యూజియం అదంతా. ఇవి మా మాయ వాళ్ళ పాత ఇల్లులు అనమాట, ఓల్డ్ హౌసెస్. ఈ చర్చ్ కూడా మా మాయ వాళ్ళదే, అదిగోండి అది. మా గ్యాంగ్ అంతా ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ప్రొజెక్టర్ వేసుకొని మూవీస్ అయితే చూస్తాం ఫ్రెండ్స్ నైట్ టైం, చాలా బాగుంటుంది. ఇక్కడ మా మాయ ప్రొజెక్టర్ వేయడం కోసం అని చెప్పి ఇక్కడ పెయింట్ కూడా వేయించలేదు. మళ్ళీ పెయింట్ వేయిస్తే ప్రొజెక్టర్ వేసిన అవ్వదు కదా, అందుకని ఇలా వైటే ఉంచుతాడు. సో ఇది ఫైనల్గా మా మాయల హోమ్ టూర్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పాతకాల పద్ధతులు అంటే చూపించాను కదా ఫ్రెండ్స్. అత్తయ్య వస్తే నేను ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే నేను మీకు చూపిస్తాను. ఇంకా పాతకాలపు గిన్నెలు, చెంబులు, ముంతలు, తపేలాలు, చిన్న తపేలా నుంచి పెద్ద తపేలా వరకు ఇంత నుంచి అలా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.